నాకు తెలుసు. అసలు ప్రతి నెల ఎంత కట్టాలో తెలుసా నీకు? నీకేం తెలుసు? పెళ్ళానికి ఏం కావాలో తెలుసా? ఎప్పుడైనా ఆలోచన చేసావా? నన్ను అర్థం చేసుకున్నావా? నా గురించి అసలు నేను చెప్పేది నువ్వు నువ్వు నాకేం చెప్పొద్దు. ఇంటి రెంట్ నువ్వే కట్టుకో, పిల్లల ఫీజు కట్టుకో, ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ తెచ్చిపెట్టు. నా వల్ల కాదు నిన్ను భరించడం. నేను కాబట్టి ఇంకా ఉన్నా. ఇంకొకతైతే ఎప్పుడో నువ్వు నీ వెళ్ళిపోయేది. సైడే ఆలోచిస్తున్నావు. ఒకసారి నేను చెప్పా. ఛే! హలో. చెప్పండి అన్నా. ఏవయ్యా నా డబ్బులు ఏవో ఇంకా అన్నా అది కొంచెం పోనీలేని నీ బాధ అర్థం చేసుకుని నా దగ్గర లేకపోతే వేరే అన్నా. వాళ్ళని అడిగి మరి డబ్బులు ఇప్పించా. అది కరెక్టే అన్నా, కానీ 2 నెలల నుంచి శాలరీ. ఎన్నిసార్లు ఈ మాట చెప్తావయ్యా? చెప్పడానికి నీకు సిగ్గులేదు. ఈ కథలన్నీ నాకు చెప్పొద్దు. రేపు నాకు డబ్బులు కావాలి. ఇచ్చేస్తానన్నా. నువ్వెప్పుడో ఇస్తే నాకెందుకు? రేపు నాకు డబ్బులు కావాలి. కొంచెం అన్నా, నాకు కొంచెం టైం నాకు ఇస్తే. బొచ్చెడన్ని సమస్యలున్నాయి. అవన్నీ నీకు చెప్పానా? నీ సమస్యలన్నీ నాకెందుకయ్యా? నాకు రేపు డబ్బులు సరే అన్న. కావాలి అంతే.